గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెట్వర్క్ థీరమ్స్. సో నెట్వర్క్ థీరమ్స్లో మనకి బేసిక్గా ఫస్ట్ థీరం ఏంటంటే సూపర్ పొజిషన్ థీరం. సో సూపర్ పొజిషన్ థీరం అంటే ఏంటి, అండ్ ఈ థీరంలో మనకి ఏ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ థీరంని ఎలా అప్లై చేయాలి, అండ్ ఈ థీరంలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా మనము సూపర్ పొజిషన్ థీరం స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే, ఇన్ ఏ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ది రెస్పాన్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఒక నెట్వర్క్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సోర్సెస్ అన్నా ఉండని, ఆ ఉన్న సోర్సెస్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నట్టయితే ఆ ఎలిమెంట్లో వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ అనేది ఈ ఇండివిజువల్ సోర్స్ యొక్క రెస్పాన్స్ అండ్ ఈ ఇండివిజువల్ సోర్స్ యొక్క రెస్పాన్స్ కలిపితే ఈ ఎలిమెంట్లో వచ్చే రెస్పాన్స్ అనేది అంటుంది. అంటే టోటల్ రెస్పాన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. సో దీని ప్రకారంగా ఈ ఎలిమెంట్లో ఏదైతే మనకి రెస్పాన్స్ అనేటివి వస్తుందో ఆ రెస్పాన్స్కి కారణం ఏంటి, ఈ ఇండివిజువల్ రెస్పాన్స్ అండ్ ఈ ఇండివిజువల్ రెస్పాన్స్ కలిపితేనే మనకి ఈ ఎలిమెంట్లో మనకి రెస్పాన్స్ అనేటివి వస్తుంది. సో అదే టోటల్ రెస్పాన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. సో ఇది మనకి స్టేట్మెంట్ చెప్తుంది. సో స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఈ సూపర్ పొజిషన్ థీరం అనేది అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూసుకుందాం. సో సూపర్ పొజిషన్ థీరం అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ లీనియర్ నెట్వర్క్స్. సో సూపర్ పొజిషన్ థీరం ఏదైతే ఉందో ఆ సూపర్ పొజిషన్ థీరం అనేది అన్ని లీనియర్ నెట్వర్క్స్ ఏవైతే మనకి నెట్వర్క్స్లో లీనియారిటీ అనేటివి ఉంటుందో ఆ అన్ని నెట్వర్క్స్కి సూపర్ పొజిషన్ థీరం అప్లికేబుల్ అని చెప్తుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ వోల్టేజ్ అండ్ కరెంట్. అంటే సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేసుకొని మనము అన్నోన్ పారామీటర్స్ లైక్ వోల్టేజ్ అండ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంట సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేసుకొని. అది మనకు సెకండ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సోర్స్. సో ఈ సూపర్ పొజిషన్ థీరం ఏదైతే ఉందో ఆ సూపర్ పొజిషన్ థీరం అనేది మనకి ఒక నెట్వర్క్లో మోర్ దెన్ వన్ సోర్స్, అది ఎన్నన్నా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అలా ఎన్నైనా సోర్సెస్ ఉండని అలాంటి నెట్వర్క్కి అప్లికేబుల్ అవుతుందంట. అది మనకి థర్డ్ అడ్వాంటేజ్. అలానే అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు నాన్ లీనియర్ నెట్వర్క్స్. సో మనకి ఏ నెట్వర్క్స్ అయితే లీనియారిటీ ఉండదో, లీనియారిటీ లేని నెట్వర్క్స్లో ఈ థీరం అనేది అప్లికేబుల్ కాదంట. అండ్ ఎట్ ద సేమ్ టైం అండ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు డిటర్మైన్ పవర్. సో మనకి ఈ థీరంతో పవర్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయలేమంట, పవర్ పారామీటర్ని ఫైండ్ అవుట్ చేయలేమంట. సూపర్ పొజిషన్ థీరంతో మనం వోల్టేజ్ అండ్ కరెంట్ని కనుక్కోవచ్చు కానీ పవర్ని మాత్రం డిరైవ్ చేయలేము అని చెప్తుంది. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు ఏ సింగిల్ సోర్స్ నెట్వర్క్స్. సో ఈ థీరం అనేది సూపర్ పొజిషన్ థీరం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్లో ఒక నెట్వర్క్ తీసుకున్నాం, ఆ నెట్వర్క్లో మనకి ఏముంది, ఒకటే సోర్స్ ఉంది. ఒకటే సోర్స్ ఉన్న నెట్వర్క్కి ఈ థీరం అప్లికేబుల్ అంటే ఈ థీరం అప్లికేబుల్ కాదంట. సో ఇది మనకి సూపర్ పొజిషన్ థీరం అంటే ఏంటి అండ్ దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఏందో చూస్తున్నాం. సో ఈ సూపర్ పొజిషన్ థీరంని ఎలా అప్లై చేయాలి, ఒక నెట్వర్క్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఒక సర్క్యూట్ తీసుకుని దాన్ని సూపర్ పొజిషన్ థీరం ఎలా అప్లై చేసి చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక సర్క్యూట్ ఇచ్చి దాని లోపల 6 ohms రెసిస్టర్లో కరెంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు బై యూజింగ్ ఆఫ్ సూపర్ పొజిషన్ థీరం. సో సూపర్ పొజిషన్ థీరం మనం అప్లై చేయాలంటే దానికి కొన్ని బేసిక్గా స్టెప్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా స్టెప్స్ ఏంటివి అంటే ఫస్ట్ ఒక్క సోర్స్ని యాక్టివ్ పెట్టుకొని సెకండ్ సోర్స్ని మనం తీసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ సర్క్యూట్లో కరెంట్ కనుక్కోవాలంటే ఈ మనకి ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ యాక్టివ్లో పెట్టుకొని సెకండరీ సోర్స్ ఏదైతే ఉందో అది షార్ట్ చేసేయాలి. షార్ట్ చేసేసి అంటే ఈ సోర్స్ని రిమూవ్ చేయాలి. అండ్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత కరెంట్ అయితే ఉందో ఆ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ ఫస్ట్ మనం
ఈ సర్క్యూట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ సర్క్యూట్లో కరెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో సెకండ్ స్టెప్ ఏంటంటే సెకండరీ సోర్స్ అనేది యాక్టివ్గా పెట్టుకొని ఫస్ట్ సోర్స్ అనేది ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ని మనం షార్ట్ చేసి తర్వాత మళ్ళీ కరెంట్ ఈ రెసిస్టర్లో కరెంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక సోర్స్ అనేది యాక్టివ్గా పెట్టుకొని సెకండరీ సోర్స్ అనేది ఏదైతే ఉందో ఆ సోర్స్ని మనం షార్ట్ చేయాలి. అలా ఎన్ని సోర్సెస్ ఉంటే అన్నిసార్లు చేయాల్సి వస్తుంది. సో మనం చేద్దాం. సో ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఒక సోర్స్ని యాక్టివ్గా పెట్టుకొని సెకండరీ సోర్స్ అనేది మనం షార్ట్ చేయాలి అని చెప్పాను. సో 24 volts 2 ohms రెసిస్టర్ ఇన్ సిరీస్ విత్ 6 ohms రెసిస్టర్ 2 ohms రెసిస్టర్ 3 ohms అండ్ సెకండరీ సోర్స్ ఏమని చెప్పాను, సెకండరీ సోర్స్ షార్ట్ చేయాలి, షార్ట్ సర్క్యూట్. సో షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత మనం కరెంట్ని ఈ రెసిస్టర్లో ఎంత కరెంట్ అయితే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలని. సో కరెంట్కి మనకి బేసిక్ ఓమ్స్ల ప్రకారం కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో మనము ఈ రెసిస్టర్లో మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ రెసిస్టర్లో ఎంతైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ డివైడెడ్ బై ఈ రెసిస్టెన్స్ చేస్తే మనకి ఇక్కడ కరెంట్ వాల్యూ ఎంత వస్తుందో తెలుస్తుందిగా. సో మనకి రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆర్ ఈక్వలెంట్, ఇక్కడ ఏంటి టోటల్ రెసిస్టెన్స్. సో వోల్టేజ్ ఎట్ దిస్ పాయింట్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్, కరెంట్ కావాలంటే టోటల్ కరెంట్ వచ్చిన తర్వాత మనం ఈ బ్రాంచ్ కరెంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో టోటల్ కరెంట్ వచ్చిన తర్వాత మనం ఈ బ్రాంచ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆర్ ఈక్వలెంట్ ఎంత, ఈ సర్క్యూట్లో మనకి ఆర్ ఈక్వలెంట్ ఎంత అంటే ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ కరెంట్ అనేది కరెంట్ అనేది ఇక్కడ I1గా ఇక్కడ I2గా డివైడ్ అవుతుంది. సో సమ్ ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 2 + 6 and 3 అనేది ప్యారలల్ ఉన్నట్టుగా, ఎందుకంటే కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ప్యారలల్ ఉన్నప్పుడు 6 multiplied by 3 by 6 + 3 6 3 = 18 9 9 1 9 2 ఈక్వల్ 2 + 2 ఈక్వల్ టు 4 ohms. ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది మనకి 4 ohms వచ్చింది. సో ఆర్ ఈక్వలెంట్ మనకి 4 ohms వచ్చింది. అండ్ మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత, V = 24. కరెంట్ అంటే ఎంత, I = V/R అయినా I = V/R. సో 24/4 చేసి ఎంత వచ్చింది, 6 amps అనేది మనకి కరెంట్ రావడం జరిగింది. టోటల్ కరెంట్ ఈక్వల్ 6 amps వచ్చింది. సో 6 amps వచ్చింది. 6 amps వచ్చిన తర్వాత టోటల్ కరెంట్ ఇక్కడ ఎంత, 6 amps వచ్చింది. 6 amps వచ్చిన తర్వాత మనకి ఈ బ్రాంచ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ బ్రాంచ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, బై యూజింగ్ ఆఫ్ కరెంట్ డివిజన్ రూల్ మనం ఈ బ్రాంచ్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి, నథింగ్ బట్ I2 కరెంట్, ఆర్ ఇది I1 అనుకుంటే ఇది I2 అనుకుంటే I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్. ఏ రెసిస్టర్లో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం దానికి ఆపోజిట్ ఉన్న రెసిస్టర్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్, నథింగ్ బట్ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దాన్ని మనకి ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత వచ్చింది, 6 ఇంటూ ఈ బ్రాంచ్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ అయింది 3 ohms. సో 6 × 3/6 + 3 సమ్ ఆఫ్ 6 + 3. సో ఇది 9 అవుతుంది. 6 × 3 18 18/9 నథింగ్ బట్ 2 amps. మనకి ఎంత వచ్చింది, I1 = 2 amps వచ్చింది. సో మనం ప్రైమరీ సర్క్యూట్ వల్ల మనకి ప్రైమరీ సోర్స్ వల్ల ఈ బ్రాంచ్ కరెంట్ ఎంత వచ్చిందో తెలుసుకున్నాం. అట్లనే సెకండరీ సోర్స్ వల్ల కూడా ఈ బ్రాంచ్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో చూసుకోవాలి కదా. సో అందుకోసం మనం ఏం చేయాలి, ప్రైమరీ సోర్స్ని షార్ట్ చేసి సెకండరీ సోర్స్ని యాక్టివ్ చేసుకోవాలి. సో ప్రైమరీ సోర్స్ని ఎంత షార్ట్ చేయాలన్నా ఈ సెకండ్ స్టెప్ షార్ట్ సర్క్యూట్. సో యాజ్ సర్క్యూట్ డ్రా చేసుకున్నట్టయితే 2 ohms 6 ohms 3 ohms. సెకండరీ సోర్స్ వాల్యూ ఎంత మనకి ±9 volts. సెకండరీ సోర్స్ ఏంటి 9 volts.
సో ప్రైమరీ బ్రాంచ్ కరెంట్ ఎలా అనుకున్నాం, సెకండరీ బ్రాంచ్ కరెంట్ కూడా అలానే అనుకుందాం. సో ఆర్ ఈక్వలెంట్ చేసుకోవాలి. ఆర్ ఈక్వలెంట్ చేసుకోవాలంటే అంటే ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు కరెంట్ అనేది కరెంట్ డైరెక్షన్ ఈ టైప్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఫుల్ కరెంట్ అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది పార్ట్స్గా. సో ఐ అనే కరెంట్ I2 I1 డివైడ్ అవుతుంది. సో 3 + 6 మల్టిప్లైడ్ బై 2 6 + 2. సో ఏమవుతుంది 3 + 12/8 6 2 6 2 4 2 2 2 3 నథింగ్ బట్ 3 + 3/2. సో ఇది ఎలా ఉంది 2 × 3 6 6 + 3 9 9/2 9/2 నథింగ్ బట్ 4.5 అప్రాక్సిమేట్గా మనకి ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చింది. సో ఆర్ ఈక్వలెంట్ వచ్చింది. సో కరెంట్ కనుక్కోవాలంటే ఏంటి I = V/R అయినా. సో మనకి వోల్టేజ్ ఎంత ఉంది 9 ఉంది, 9 వోల్టేజ్ ఉంది అండ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది 4.5 వచ్చింది. 4.5 1 2 టోటల్ కరెంట్ ఎంత వచ్చి 2 amps అనేది మనకి కరెంట్ రావడం జరిగింది. సో కరెంట్ టోటల్ కరెంట్ ఇక్కడ 2 amps ఉంది. 2 ampsలో మనకి ఈ బ్రాంచ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో I1 అనుకుందాం ఇది. సో I1 కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్. దీనికి ఆపోజిట్ రెసిస్టర్ అనేది 2 బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 6 + 2 నథింగ్ బట్ 2 × 2 బై 6 + 2 8 22 4 4/8 నథింగ్ బట్ 0.5 amps అప్రాక్సిమేట్లీ. సో I1 కరెంట్ ఎంత వచ్చింది 0.5 amps. ఇది I1 కరెంట్. సో మనం టోటల్ కరెంట్ ఇక్కడ మనకి ఏం అడిగిండు సర్క్యూట్లో టోటల్ ఈ బ్రాంచ్లో ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో దాన్ని కనుక్కోమన్నాడు. సో టోటల్ కరెంట్ I = I1 + I1 ఏనా, ఎందుకంటే మనకి కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో కూడా కిందికి డౌన్వర్డ్స్ డైరెక్షన్ ఉంది అండ్ ప్రైమరీ కరెంట్ కూడా డౌన్వర్డ్స్ డైరెక్షన్ ఉంది. సో డైరెక్షన్స్ ఏమున్నప్పుడు ఏమవుతుంది కరెంట్ అనేది యాడ్ అవుతుంది. సో I1 + I1 నథింగ్ బట్ I1 కరెంట్ ఎంత వచ్చింది 2 + I2 కరెంట్ I1 కరెంట్ 0.5 నథింగ్ బట్ 2.5 amps అనేది మనకి సర్క్యూట్లో రావడం జరిగింది. సో ఇది మన సూపర్ పొజిషన్ థీరం. సో ఇదే సర్క్యూట్ని మనము ఇంత లెంతీ లేకుండా ఒకవేళ సేమ్ సర్క్యూట్ ఇచ్చి మనకి సేమ్ ఈ బ్రాంచ్లో ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో. సో సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేయకుండా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో అదే క్వశ్చన్ మళ్ళీ మనం తీసుకున్నట్టయితే దీంట్లో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇందాక మనం సూపర్ పొజిషన్ థీరం చేస్తే మనకి ఒకవేళ ఇది క్వశ్చన్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తే అంత టైం మనకు ఉండదు కాబట్టి ఈ బ్రాంచ్ కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో షార్ట్కట్లో చూద్దాం. సో బై యూజింగ్ ఆఫ్ నోడల్ అనాలిసిస్ ఏంటి. సో ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్నో కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ నోడ్స్. సో నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నోడ్స్ -1. సో నోడ్స్ ఎన్ని ఉన్నాయి 1 నోడ్ 2. సో మనకి దీంట్లో ప్రిన్సిపల్ నోడ్స్ ఎన్ని n-1. సో 2 - 1 నథింగ్ బట్ 1. సో సెకండరీ నోడ్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ చేసినట్టయితే ఇది మనకి నోడ్ అవుతుంది కదా. సో ఇది ప్రిన్సిపల్ నోడ్ అనుకో. ఈ ప్రిన్సిపల్ నోడ్ నుంచి మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది మనం V1 వోల్టేజ్ అనుకున్నాం. సో బై యూజింగ్ ఆఫ్ నోడల్ అనాలిసిస్ V1. సో V1 - 24/2 ప్లస్ V1/6 ప్లస్ V1 - 9/3 = 0 చేసుకున్నాం అనుకో. సో దీనికి ఎల్సిఎం అవుతుంది, దీనికి ఎల్సిఎం 6, ఎల్సిఎం 6 పక్కకు పెట్టుకున్నట్టయితే. సో V1 × 3. సో 3 V1 24 × 3 -72 24 3 = 72 ప్లస్ V1 ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ రాసేసుకొని V1 ప్లస్ ఇది కూడా V1 కదా, V1 × 2 అంటే 2V1 -18 = 0. సో ఇప్పుడు మనకు వాల్యూస్ ఏమవుతుంది 3V1 + V1 4V1 + 2V1 6V1 -18 -72 -90. సో = 0. మనకు కావాల్సింది ఏంటి V1 వోల్టేజ్ కావాలి. సో 90
-90 అటు పంపిస్తే 90/6 మనకు కావాల్సిన మల్టిప్లికేషన్ ఉన్నది ఇటు పంపిస్తే ముందు డివైడ్ అవుతుంది. సో 6 V1 = 90 కదా, 6 1 జా 6 15 జా. సో V1 = 15 volts వచ్చింది మనకి. V1 వాల్యూ వచ్చింది. సో ఈ రెసిస్టర్లో అంటే ఈ బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ మనకి ఫైండ్ అవుట్ అయింది. సో మనకు కరెంట్ కావాలంటే ఏంటి, ఈ బ్రాంచ్లో ఉన్న మనకు కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఈ బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. సో అకార్డింగ్ టు ఓమ్స్లో I = V/R కదా. సో ఈ బ్రాంచ్ వోల్టేజ్ డివైడెడ్ బై ఈ బ్రాంచ్ రెసిస్టెన్స్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. సో I = V/R. సో ఇక్కడ మనకున్న వోల్టేజ్ ఏంది, V1 వోల్టేజ్. సో V1/R. సో V1 వోల్టేజ్ ఎంత మనకి 15 అండ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 6. 15 / 6 6 1 జా 6 2 జా అండ్ ఇక్కడ 3 మిగులుతుంది. సో 3 30 చేస్తే ఏమో 6 5 జా 30 0.5. సో మనకి ఎంత వచ్చింది 2.5 amps. సో ఇలా మనము సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేయకుండా కూడా ఈ సర్క్యూట్కి మనం ఆన్సర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చకపోయినా సరే అది ఎక్కడ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.